హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రిస్తా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకని ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. ఏంటంటే గోధుమ రవ్వతో స్వీట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత గీ వేసుకోండి. స్వీట్స్కి కొంచెం గీ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువే పడుతుంది కూడా, కాబట్టి కొంచెం గీ యాడ్ చేసుకొని కొంచెం గీ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. దాంట్లో కొంచెం కాజు యాడ్ చేసుకొని కాజు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. చేసుకొని రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. క్వాంటిటీ వచ్చి గోధుమ రవ్వ, బన్సీ రవ్వ ఇలాగ అంటారు. ఒక కప్ యాడ్ చేసుకొని దీనిని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఒక కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మనకి ఉడకాలి కదా, కొంచెం బాగా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పుకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అన్నది మీకు ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే కలుపుకోవచ్చు. అది కూడా నేను వేయట్లేదు, నైవేద్యంకి కదా అని. ఇదిగోండి, మళ్ళీ కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. గీ మనకి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కదా స్వీట్. ప్యాన్కి కూడా కొంచెం అంటుకోకుండా ఉంటుంది. ఇదిగోండి, మొత్తం దగ్గరికి వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవటమే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో మీరు చేసుకుంటే మనకి ముద్ద అవ్వకుండా స్వీట్ చాలా పొడి పొడిగాను చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్నెస్ అన్నది మీ ఇష్టం అనమాట. ఇదిగోండి, పక్కన కొంచెం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాను. అవి పైన కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాము. అంతే అండి, స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.